శ్రీనాథ కవి సార్వభౌమ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 25వ భాగం 12/3/20. యుద్ధరంగం యుద్ధం చేస్తున్న యమభటులు కైలాసానికి పరిగెత్తారు. దబుదౌరగాంచన్ కైలాసము తరుణేందు కళాధరుని నివాసము దశగరిదవధిత్తానస్తపుటిత ధవళ ఛాయాచ్ఛేద విలాసము ధ్రువమండల వీధి సంరోధి స్థూల శృంగ శృంగాటక విహరత్ ఖచర గరుడ గంధర్వ ప్లవదాస్తోమ విహిత లీలా పరిహాసము అనలేపాటోపసముద్భవ విఘ్నాధిపదీర్ఘ నిషాణ ప్రఘణ వ్యాఘట్టన హరపాదాద అలిత స్ఫటిక ప్రస్ఫట ధ్వని విసరము సువహిత లక్షాముద్రా నిగద వ్యాఖ్యాతాశోకలతా పల్లవ యథాతజ్జ విజిత్వర నీహారాద్రిసుతాచరణాధిన్యాసము. ఇది తాళవృత్తంలో రాసినటువంటి పద్యం. కామదుగ్ధేగు సంఘంబుల దురులుగాచి కాంచె కాంచన రత్న కందరములు కాంచె కల్పవాటికా సహస్రంబులు సిద్ధరసాపగా శ్రేణి గాంచె బహుహిరణ్మయ మహాప్రాకారములు గాంచె స అమరిన స్ఫాటిక సౌధములు గాంచె ప్రబల చింతామణి స్పర్శ వీధుల గాంచె నానా విమానరత్నములు గాంచె హావ భావ విలాస రేఖా విశేష హారి మూర్తుల రుద్ర కంజకల గాంచె నంది తోడ్కొని పోవ అర్ధేందు మౌళి కాంచె సుకుమారుడు అంబికాకాంతు శివుణ్ణి చూశాడు. శివ గణం శివుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సుకుమారుడు నందీశ్వరుడు వెంట తీసుకుపోగా కోరికలను పిలికే కామధేను సమూహాలను సువర్ణ రత్నమయ గుహలను కల్పవృక్షాల సమూహాలు శుద్ధోదకంగల నదుల వరుసలు అనేక బంగారు గొప్ప హరస ప్రహరులను నిర్మల స్ఫటిక శిలామయాలయ సౌధాలు గొప్పవైన చింతామణి పరుసవేది అనేక శ్రేష్టాలైన విమానాలు హావ భావ విలాసాల చేతి మనోహరాలైన ఆకారంగా రుద్రాంగల చంద్రకళావతంసుడు పార్వతి భర్త అయిన శివుణ్ణి చూశాడు. సుకుమారుడు శివుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడి చంద్రుడు శిరోభూషణంగా కలవాడు త్రిపురాసుల భార్యల పెద్దవైన కుండల వంటి పాలిండ్లలోని కస్తూరి కుంకుమ తిలకాన్ని సాపేటువంటి గడియ కంబాల వంటి భుజాలు కలవాడు. అంటే త్రిపురాసురులను వధించి వారి భార్యలకు వైధవ్యం పొందింపగల భుజ పరాక్రమం కలవాడు. ఇంద్రుడు మొదలైన దేవతా సమూహాల గంగారు కిరీట శిఖరాల చేత ధరింపబడిన మందార పుష్పమాలల తేనె బుట్ల ప్రవాహం చేత కడగబడిన పదపద్మాలు కలవాడు. ఇంద్రాది దేవతలు నమస్కరించడం చేత వాడు తమ శరీర కిరీటంలో ధరించిన మందార మాలల నుండి చిందే తేనె బుట్ శివుడి పాదపద్మాలతో కడుగుతున్నట్లుగా అదో భావం. జలంధరుడనే రాక్షసుడి మెడను నరికే పనిలో మిక్కిలి కఠినమైన ఖట్వాంగం అనే ఆయుధాన్ని చేత ధరించిన నొసట కన్నున్నవాడు మన్మధుడి గర్వమనే రోగానికి వైద్యుడు. మన్మధుడి గర్వమనే రోగాన్ని కుదిర్చేవాడైన వైద్యుడుగా సంధ్యా సమయంలో నాట్యం చేసేవాడు. చేత దాల్చిన డమరు డంకారాల పగలగొట్టబడిన బ్రహ్మాండ మండలం కలవాడు.
సచ్చిదానందాల స్వరూపమైన వాడు, నిజ మహామహిమలు స్థాపించిన వాడు. నిరుపాధికం, నిరవధికం, నిర్నిరోధం, నిరవగ్రహం, నిరభిసంధి, నిర్భరములైన దయా సంపదలతో నిండిన తెలివి గలవాడు. నరుల పుర్రెలనేది మాలలు ఆభరణంగా కలవాడు. అలా భయంకరమైన పులి చర్మమని బొంత ధరించినవాడు, బొంత మూపు మీద ఉన్నవాడు అయిన భగవంతుడి శంకరుడికి నమస్కారం, ధన్యుడను, పుణ్యాత్ముని నిమం మీ దర్శనంతో అన్నాడు. జయ జయ శంకర, జయ జయ హర హర, జయ జయ కరుణా గుణవరణాలయ, జయ జయ తుహిన క్ష్మాధర కన్యా సగచర సక్వరమర శుభకేతన, జయ జయ మందర కుందర కుధరోల్గు కుధరో కుధరోల్గురనా సంక్షుభిత మహాక్షి క్షీరోదత్ జఠర క్రోడ ప్రభవ గళరవ జ్వలన గళ గేళన కిల్మాశిత కంధర. ఇది విషమ వృత్తంట. శంకర పురహర దయా సముద్ర పార్వతీ రమణ వృషభధ్వజ మందర పర్వతం తెరగటం చేత మిక్కిలి కరిగిన క్షీర సముద్ర గర్భం నుండి పుట్టిన విషాగ్ని కబళం చేత కల్మషం కలదిగా చెయ్యబడిన కంఠం కలవాడ, ఇక నల్లబడి జయం విశేషం అని అనేక రకాలుగా పొగడితే సుకుమారుడిపై దయతోడి క్రీగంటి చూపుడు ప్రసరింపచేసి శివుడు అతనికి యథేచ్ఛగా వెళ్ళమని బంగారు చెరుగంటలతో కూడింది అనేక మంది రుద్రకన్యలతో నిండింది దివ్య విమానాన్ని పరమదత్వాన్ని అనుగ్రహించారు. కన్యాత్మల భాగ్యంలో మితి లేదు, మీరిక ఏది అడిగితారు అడగండని సూతుడు నైమిసారణ్యంలోని మహామునుల వినయ స్నేహ గౌరవంగా విన్నవింపగా ఏం జరిగింది? పరమమునులు నుత్సాహ సంభవుని సూతు భక్తి పూజించి అధిక తాత్పర్య గరి భటులు ప్రమదుల చేత భంగపడుట చూసి చిన్నబోయి యముండేమి చేసే పిదప. మహర్షులు సూతుడి మిక్కిలి భక్తి తాత్పర్యాలతో పూజించి తన భటులు ప్రమధుల చేత అవమానం చెందటం చూసి యముడు బాధపడి కిన్నుడై తర్వాత ఏం చేశాడో చెప్పవయ్యా అని. కరుణాసాగర్ శైవశాస్త్ర కలనా గంభీర్య శౌర్యోన్నత తరుణి మన్మధరాజ పూజిత కళా ధర్మక్రియా సంస్థుత పరనీతి ప్రతిభా విశేషకరణ వాగీశ సంకాశ శ్రీ తరుణీనాథ మనోజ్ఞ రూప విరసత్ కావ్యార్థ సంబోధన. దయాసముద్ర శైవశాస్త్ర గ్రంథాలలోని జ్ఞానం వల్ల గాంభీర్యం కలవాడ, శౌర్యంలో గొప్పవాడ, స్త్రీలకు మన్మధుడైనవాడ, రాజుల చేత పూజింపబడి కళలు కలవాడ, ధర్మ కార్యాల చేత పొగడబడేవాడ, శ్రేష్టమైన నీతిశాస్త్ర ప్రతిభ విశేష జ్ఞానంలో బృహస్పతితో సమానమైన వాడ, విష్ణువలి సుందరమైన ఆకారంలా ప్రకాశించే కావ్యార్థాల పిలుపు కలవాడ, కృతిభర్త అయిన ముంబయ శాంత అనర్థం. ధర్మార్థాలయ వరగుణ నిర్మాణ విశేష పనిభవ నిరుపమ కార్యాకర్మోత్కట బహుగుణ వృత నిర్మల సుజ్ఞాన చతుర నిశ్చల ధైర్య. ధర్మ విషయాల నిలయమైనవాడు, శ్రేష్టాలే గుణాల చేత నిర్మాణాలలో అధికమైన సంపదలు కలవాడు, నిరుపమానమైన కార్యాలు కలవాడు, కర్మాల చేత అధికమైన అనేక గుణాలతో కూడినవాడు, నిర్మలమైన మంచి జ్ఞానంలో నేర్పరి చెలింపడి ధైర్యం కలవాడా. శతధృతిమతి సైపారాళ మతి దీస శతధృతి మతి దీపా సాగర నిర్మాణ రూప సతత సుఖ వినోద సామగాన ప్రమోద నితత కవివరేణ్య వీరశైవాగ్రగణ్య
అతుల బల వివేక హర్ష నైష్కర్మ్య శాఖ. ఇది కూడా బ్రహ్మ బుద్ధి అనేటువంటి దీపం కలవాడ, బ్రహ్మ బుద్ధి వంటి బుద్ధి చేత వెలుగొందేవాడ, శ్రేష్టమైన నిర్మాణం గల ఆకారం కలవాడ, ఎడతెగని భోగాల చేత వినోదించేవాడ, సామగానం చేత సంతోషించేవాడ, గొప్ప కవిశ్రేష్ఠుడ, వీరశైవుల మొదట లెక్కింపదగినవాడ, సాటిలే బలంగల వివేకం కలవాడ, హర్ష నైర్మల్యాల పరిపాకమైన వాడా. ఈ శ్రీమత్ కమలనాభ పౌత్ర మారయామాచ్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ నామధేయ ప్రణీతం వై శివరాత్రి మహాత్మ్యంలో చతుర్థాశ్వాసం. దీన్ని జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మనకు అర్ధ తాత్పర్యాలు రాశారు. చివరి ఆశ్వాసం పంచమ ఆశ్వాసం రేపు చెప్పుకుందాం.